బ్రేకింగ్ న్యూస్ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గాదే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విజయం పూర్తిగా ఉపాధ్యాయులదే అని తేల్చి చెప్పారు. ఆయన ఏ రాజకీయ పార్టీకి తన గెలుపుతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆయన సరిగ్గా ఇదే విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు. బాబు పవన్ ఫోటోలు పెట్టుకుని గాదే ప్రచారం నిర్వహించారని అన్నారు మంత్రి. అయితే ఉత్తరాంధ్ర కూటమి అభ్యర్థి పాకాలపాటి రఘువర్మ అని, కూటమి అభ్యర్థి ఓడిపోయాడని అంటుంది వైసీపీ. అయితే వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి 3వ స్థానానికి పరిచయం అయ్యారని కౌంటర్ ఇస్తోంది టీడీపీ. అటు గాదే విజయం మాదంటే మాదంటూ ఇరు పార్టీల మధ్య క్రెడిట్ వార్ నడుస్తున్న సీన్ కనిపిస్తోంది. ఉపాధ్యాయుల ఆకాంక్షలు నెరవేర్చడానికి నా సాయశంతో కృషి చేస్తాను. మొత్తం ఈ విజయానికి ఎంతమంది పనిచేశారు అసలు మీకోసం? అన్ని సంఘాలు పనిచేసాయి, చాలా మంది ఉపాధ్యాయులు పనిచేశారు. ముఖ్యంగా చూస్తే కొంత ఉత్కంఠ జరిగినట్టు ఉంది. మొత్తం అంతా కౌంటింగ్ అంతా ఏం చెప్తారు దీనికి? కౌంటింగ్ లో ఉత్కంఠ పర్మిషన్ రావడం లేట్ అయింది అంతే. మీ గెలుపుని ఉత్తరాంధ్ర రాజకీయాలకు ఆపాదిస్తున్నారు, దీని గురించి ఏం చెప్తారు? రాజకీయాలతో సంబంధం లేదండి. అసలు ఏ పార్టీకి మీకు సంబంధం లేదు. ఉపాధ్యాయుల ప్రతినిధిని, ఉపాధ్యాయులు నాకు అన్ని ఉపాధ్యాయుల ఆకాంక్షలు నెరవేర్చడానికి నా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గాదే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విజయం పూర్తిగా ఉపాధ్యాయులదే అని తేల్చి చెప్పారు. ఆయన ఏ రాజకీయ పార్టీకి తన గెలుపుతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. సరిగ్గా ఇదే విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు. బాబు పవన్ ఫోటోలు పెట్టుకుని గాదే ప్రచారం నిర్వహించారని అన్నారు మంత్రి. అటు ఉత్తరాంధ్ర కూటమి అభ్యర్థి పాకాలపాటి రఘువర్మ అని, కూటమి అభ్యర్థి ఓడిపోయాడని అంటోంది వైసీపీ. అయితే వైసీపీ మద్దతిచ్చిన అభ్యర్థి 3వ స్థానానికి పరిచయం అయ్యారని కౌంటర్ ఇస్తుంది టీడీపీ. గాదే విజయం మాదంటే మాదంటూ ఇరు పార్టీల మధ్య క్రెడిట్ వార్ నడుస్తున్న సీన్ కనిపిస్తోంది. ఆకాంక్షలు నెరవేర్చడానికి నా సాయశంతో కృషి చేస్తాను. మొత్తం ఈ